హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ ఒంటికి చలువ చేసే కమ్మనైన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో చేస్తే పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కపడకుండా చాలా రుచిగా ఉంటుంది. వేసవి కాలంలో సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అండ్ అలాగే పెసరపప్పు బరువు తగ్గాలనుకునే వారికి అజీర్తి సమస్యలను దూరం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. అండ్ అలాగే మనం ఈ పాయసం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ టేస్టీ అండ్ హెల్దీ పాయసంని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పు నిండుగా సగ్గుబియ్యం తీసుకోండి. సగ్గుబియ్యం కొంచెం పెద్ద సైజులో ఉన్నవి తీసుకున్నానండి. అన్నీ ఇవే కప్పు కొలతలతో తీసుకుంటే మనకి పాయసం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసి శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత తిరిగి ఫ్రెష్గా వాటర్ని యాడ్ చేసి ఒక గంట సేపు నాననివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పు నిండుగా పెసరపప్పుని కూడా తీసుకోవాలండి. ఈ పెసరపప్పుని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా దూరగా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత వాటర్ తోటి 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇందులోకి అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ని వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పెసరపప్పు ఉడికేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అదే కప్పుతో 4 కప్పుల వరకు బెల్లం వేసుకోండి. స్వీట్ కొంచెం తక్కువగా తినేవాళ్ళు 3.5 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక కప్పు నిండుగా వాటర్ని వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఈ బెల్లం మొత్తంని కరిగించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవటం వలన బెల్లం త్వరగా కరుగుతుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ చూడండి, సగ్గుబియ్యం కూడా చక్కగా నానిపోయాయి. ఈ విధంగా నానిన తర్వాత ఇందులోని వాటర్ అన్నింటినీ వంపేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నిండుగా వాటర్ని వేసుకోవాలండి. వాటర్ని వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఎక్కువ టైం పట్టదండి, ఒక 5-6 నిమిషాలలో ఉడికిపోతాయి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేయటం వలన ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. అండ్ అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సగ్గుబియ్యంని మనం ఉడికించుకున్న పెసరపప్పులోకి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, పెసరపప్పు కూడా చాలా చక్కగా ఉడికింది. మరి ముద్దలాగా కాకుండా ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న సగ్గుబియ్యంని వేసుకోవాలి. ఈ ఉడికించిన సగ్గుబియ్యం వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి రెండు బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలండి. బెల్లం సిరప్ వేసిన తర్వాత కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బెల్లం సిరప్ వేసిన తర్వాత పాయసం కొంచెం పలుచగా అవుతుంది. ఇది మళ్ళీ తిరిగి చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాయసంలోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు కలుపుకొని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాము. ఈలోపు ఇందులోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి ఏదైనా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసుకొని కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పాయసం కొద్దిగా చల్లారిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసేసి ఇందులోకి ముందే వేడి చేసి చల్లార్చిన పాలను 2 కప్పుల వరకు వేసుకోవాలండి. పాలు బాగా చల్లారిన తర్వాతనే వేయాలి, లేకపోతే పాయసం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే బెల్లం వేసాం కదా. ఇలా బాగా చల్లారిన పాలు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ ఆఫ్లోనే ఉండాలి, ఆన్ చేయకూడదు. ఈ విధంగా పాలు బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందే ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ని నెయ్యితో సహా వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. వేసవి కాలంలో శరీరానికి ఎంతో చలువ చేసే కమ్మనైన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ఈ కొలతలతో చేస్తే చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా చాలా రుచిగా ఉంటుందండి. వేసవి కాలంలోనే కాకుండా ఏదైనా పండుగలప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా ఈ పాయసంని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.